ఎందుకెందుకో పల్లెలే మురిసిపోయే రగిలే ఎలిగిపోయే ఇళ్లలో సందడొచ్చే ఎందుకెందుకెందుకో సిగురుల తొడిగిన విరిగొమ్మ షట్రుచులిచ్చను ఏంటమ్మా ఇది తెలుగు వారి కొత్త ఏడు ఉగాది ఉగాది తొలి చైత్ర శుక్ల పాడ్యమే ఉగాది ఉగాది కొమ్మలే ఇగురు వేసే మావిలే పూత పూసే కోయిలే కూత కూసే ఎందుకెందుకెందుకో పల్లెలే మురిసిపోయే లోగిలే ఎలిగిపోయే ఇళ్లలో సందడొచ్చే ఎందుకెందుకెందుకో ఓహోహో ఓహోహో కొత్త మట్టి కుండ మురిసే ఎందుకెందుకెందుకో ఆరు రుచుల తనలోనే ఏకమయ్యినందుకు చిట్టి గుండె ఆశ విరిసే ఎందుకెందుకెందుకో పంచాంగ శ్రవణాలే కలిసి వచ్చినందుకు ఎండుగమ్మ పచ్చగయ్యి ముసి ముసిగా నవ్వెను మూగవేడి కోయిలమ్మ ఖుషి ఖుషిగా పాడెను వసంతుడే ఇలకు వచ్చి ఆమలినే వలచెను కన్నెయీడు ప్రకృతి పెళ్లి కూతురాయెను ప్రకృతికి పెళ్లి ఇది యుగ ఆరంభమిది కొమ్మలే ఎగురు వేసి మవిలే పూత పూసే కోయిలే కూత కూసే ఎందుకెందుకెందుకో పల్లెలే మురిసిపోయే లవిలే ఎలిగిపోయే ఇళ్లలో సందడొచ్చే ఎందుకెందుకెందుకో మామిడాకు తోరణాలు కట్టేద్దాం కట్టేద్దాం ఇంటి వాకిట్లు ముగ్గులేసేద్దాం వేసేద్దాం నాట్యాలాడే మయూరాలు చూసొద్దాం చూసొద్దాం కొత్త తెలుగు వత్సరాన్ని పిలిచేద్దాం పిలిచేద్దాం హరి! తీపి చేదు లవణ వగరు పులుపు కారమేమిటో కష్ట సుఖాలన్నీ కలిసి జీవితమనేటందుకు దైవ పూజ ఏరువాక జాగరలు ఎందుకో తెలుగు వారి సంస్కృతింత గొప్పదనేటందుకు అందమైన ఆశయాలు అంకురించి పూసెను జడత్వము పారిపోయి చైతన్యం మొలిచెను మధుమాస శుభవేళ మనసెంతో మురిసెను కొత్త సంవత్సరమై ఉగాదిగా నిలిచెను తెలుగు వారి వెలుగు ఇది ఉగాది పండగిది కొమ్మలే ఎగురు వేసే మావిలే పూత పూసే కోయిలే కూత కూసే ఎందుకెందుకెందుకో పల్లెలే మురిసిపోయే లోగిలే ఎలిగిపోయే ఇళ్లలో సందడొచ్చే ఎందుకెందుకెందుకో సిగురుల తొడిగిన విరిగొమ్మ షట్రుచులిచ్చను ఏంటమ్మా ఇది తెలుగు వారి కొత్త ఏడు ఉగాది ఉగాది తొలి చైత్ర శుక్ల పాడ్యమే ఉగాది ఉగాది కొమ్మలే ఎగురు వేసే మావిలే పూత పూసే కోయిలే కూత కూసే ఎందుకెందుకెందుకో పల్లెలే మురిసిపోయే లోగిలే ఎలిగిపోయే ఇళ్లలో సందడొచ్చే ఎందుకెందుకెందుకో ఆ పాట విన్న ఏమనుకున్నారు ఉగాది వచ్చేసింది కదా, కదా? అదే కదా. అందుకే కదా ఈ పాట వేసేసాము. అంటే వచ్చేసామండి మరొక ఈ కొత్త సంవత్సరంలో మొదలు పెట్టేసాము మన కొత్త షో. కొత్త షో కాదు, మన షో, ఫస్ట్ షో ఇన్ దిస్ ఉగాది కొత్త సంవత్సరంలో. సంవత్సరం తెలుగు పేరేంటండి? తెలుగు కదా, ఆ, తెలుగు వాళ్ళకి ఏంటంటే ఉమ్, ఒక స్పెషల్ డే ఉంటుంది, అవును, మన అదే ఉగాది. ఉగాది. సో ఉమ్, యుగానికి వచ్చేది ఒక ఉగాది. ఉగాది. సో ఆ ఉగాదియే. కానీ మనము లాస్ట్ నిన్నటి వరకు అంటే లాస్ట్ వీక్ వరకు ఉమ్, ఆ కృదినామంలోనే పడి ఉన్నాము. ఆహా, ఏం జరుగుతున్నాయో తెలియదు, తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. తెలీదు. అంటే అలా జరుగుతుంది అంటారు, అలా అయిపోయింది రాసేసారు. ఆ సంవత్సరం అయిపోయింది. కొత్తలోకి వచ్చేసాము, ఎందుకంటే మనకి కరెక్ట్ 1 వీక్ అయింది మన అదే, పండగ అయ్యి. ఆ, మన లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్ గా వస్తున్నాం వచ్చేసాం. కాబట్టి విశ్వవసు నామ ఉమ్, సంవత్సరం అన్నమాట. విశ్వవసు నామ సంవత్సరం. సో కొంచెం డబ్బులు వస్తాయంట, అవునా? ధనము సమృద్ధిగా ఉంటాయి అది నాకు తెలియదు. ముందా ఆ సంవత్సరం పేరు చదవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. విశ్వవసు అని. కానీ ఏంటంటే డబ్బు అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ నిలుపుకోవాలి. ఉమ్, మనకేంటంటే రాశి రాశి ఫలాలు అని చెప్తారు, మనకి లాభ ఆ, నష్టాలు అన్నట్టు. అవును, ఆ,
అంటే జేయాలి అపజేయాల్లాగా ఆ, ఇవన్నీ చెప్పేటప్పటికి అమ్మో ఇలా ఉందా ఇలా మళ్ళీ ఈ పేరు ఎందుకు ఉందో అది ఎందుకు వచ్చిందో నిజంగా ఇప్పటికీ అర్థం కాదు నాకు. కాదు. నిజం. ఆ, లాభం అంటే అంటే నష్టం నష్టం రెండు అంటే రెండు ఈక్వల్ గా ఒకసారి బ్యాలెన్సింగ్ నెంబర్స్ వస్తాయి, ఒకసారి కొంచెం నష్టమే ఎక్కువ, అవమానాలు 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 ఎక్కువ ఉంటాయి. అవమానాలు అపజయాలు ఇంకొంచెం ఎక్కువ హైలో ఉంటాయి. అందుకే నేను ఆ నెంబర్స్ ని చూసుకోను అనమాట. ఆ, ఓకే, కొత్త సంవత్సరం వచ్చింది, వచ్చింది. ఆ, కొత్త రుచులు బిగినింగ్. తెచ్చింది. యా, కొత్త రుచులు తెచ్చింది తెచ్చింది. ఆ అంతే అదే. పాటలో ఆ ప్రణవి పాడినట్టు ఆ లిరిక్స్ రాసింది సాయిశ్రీ గారు, ఎంత బాగా నీ రాశారో. పేరేను ఆ, సాయి సాయిశ్రీ మా అమ్మాయి సాయి, పేరు కూడా అవునా? సాయిశ్రీనే దాని పేరు. ఓ, సాయి జస్మిత సాయిశ్రీ. సాయిశ్రీ ఓకే. దాని పేరు. ఓ, సో చూడు ఇక్కడ సాయిశ్రీ నేను రోజు తలుచుకుంటాను తెలుసు అంతే, సాయి అని అంతే. అందుకని. యా, ఆ దేవుడి పేరు పెట్టినందుకు అందరూ తలుచుకుంటారు. విపరీతం తలుచుకుంటాం మా అమ్మాయిని ఏమనలేక. అది. సో ఈ ఉగాదికి మేమంతా హ్యాపీగా ఉండే ఉమ్, మీరందరూ కూడా హ్యాపీగా ఉగాది గురించి చిన్న దీంట్లో అవును. అంటే ఉగాది ఆ, అంటే ప్రతి అక్షరంకి అంటే ఒక్కొక్క పదం. UGADA ఉమ్, దానికి ఉమ్, యు అంటే ఏంటంటే ఉత్సాహం, ఉమ్, అలానే గౌరవం. గౌరవము, ఉమ్, ఉమ్, ఆనందము, ఉమ్, ధనము, ఉమ్, ఐశ్వర్యము. బా. సో ఇవన్నీ 5 అలానే షడ్రుచు మనం ఉగాది పచ్చడి కూడా అలానే చేస్తాం 5 అవును. రకాలు వేసే ఉమ్, చేస్తాం. ఆ లైఫ్ లో అన్ని టేస్ట్ ఉప్పు చేయాలి కదా. కారాలు చేదు అన్నీ ఉండాలి. అవును. వేపు చేదుగా ఆ, ఉంటుంది, బెల్లం స్వీట్గా ఉంటుంది. ఆ, ఆ, అంటే మనం వేసుకునే పులుపు అదే. అంటే చింతపండు వేస్తాము. అవును. ప్రతి ఒక్క దాని కారం ఉప్పు కారం ఇవన్నీ కూడా మన బాడీలోకి హెల్త్ కూడా చాలా మంచిది. చాలా మంచిది. నేను అందుకే అప్పుడప్పుడు ఆ ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా ఆ పువ్వు మిగులుస్తా ఆ, ఇంట్లో ఉంచి అప్పుడప్పుడు ఏదైనా చేసుకోవచ్చు అంటే అవును, మళ్ళీ మళ్ళీ వేసుకుని తినచ్చు. అలా చేస్తే ఏంటంటే వేప పువ్వు అనేది ఆ బాడీలో ఫ్లేవర్ ఏమన్నా ఉన్నా సరే చెడుని చెడుని ఆ, తీసేస్తుంది ఆ అనమాట. ఉగాది పచ్చడి కొందరు తినరు ఎందుకంటే అది ఏంటో ఉంటుందని. అవును, కానీ ఐ లవ్ ఉగాది పచ్చడి. మేము కూడా. సో చక్కగా నేను ఒక గ్లాసు తాగిడే తాగేస్తాను తర్వాత అనమాట. సంగతి ఆలోచిస్తాను నేను పట్టించుకోను. అంటే ఎక్కువ తాగితే కూడా మనకు వేడి అదే, చేస్తుంటారు అదే. కదా. కానీ కానీ ఆ టైంలో ఎందుకు చేస్తారంటే లే- ఫ్రెష్ చిగురు వస్తుంది మామిడికాయ అప్పుడే. కూడా చిన్న కాయలు అవును, వస్తాయి. పులుపు. ఆ, ఉమ్, అంత వగరు ఉంటుంది. లేదు అవును. మామిడికాయ నువ్వు కొయ్యి అంటే చెక్కు దిక్కుండా వేస్తాం చెక్కు కదా తీయకుండా వేస్తే వగరు వగరు ఉంటుంది. వస్తుంది ఆ తొక్కలో. చింతపండు కూడా కొత్త చింతపండు వస్తుంది అసలు ఆ మనకి. చింతపండు కూడా నీకు అంటే రాను రాను బాగా పులుపు ఎక్కువ అవును అవుతుంది కానీ ఫస్ట్ లో ఫస్ట్ లేతది. కొంచెం లేతగా తీయగా అనిపిస్తుంది. సో వీళ్ళు అంటే అంటే అమ్మమ్మ వాళ్ళ టైంలో ఏంటంటే ఇప్పుడు ఉమ్, చింతకాయలు తీసుకొచ్చి అవును. పండు దాంట్లో కాదంట పచ్చివంట ఆ, ఆ, ఆ. పచ్చివి తీసుకొచ్చి అది ఓ, గట్టిగా పిసికేవాళ్ళంట ఫస్ట్ లో. ఆ, తర్వాత తర్వాత పండు అవును. వచ్చారు ఆ, కానీ కాయలు అప్పుడు లేత ఊర్లలో అవును. లేత కాయలు వస్తాయి అన్ని ఆ లేతగా పైన తొక్క కూడా రాదు అది ఆ, అప్పుడు. మామిడికాయ అట్లా పెంకు ఉండేదంట పెంకు కానీ పెంకు తెలిసేది ఆ, కాదంట. ఆ. సో మీరు చేసే పచ్చడి అంటే మీరు చేసే పచ్చడి అంటే అంటే అప్పుడు పిసికి ఎంత కష్టపడ్డారో. అలా పిసికేవాళ్ళంట. అంటే అబ్బో. మనకంత బలం లేదనుకో. అవును. వాళ్ళకుండే బలానికి సో తొక్కేవాళ్ళు కొంచెం. ఆ, చింతకాయని రోట్లో వేసి తొక్కి, తొక్కితే పగులుతది గదా. అదే. గింజలు సెపరేట్ జేస్తే నీకు ఆ, గుజ్జొస్తుంది. ఆ ఆ గుజ్జు గు ఆ! చేసేవాళ్ళు. ఆ గుజ్జు తీసి అది చేసేవాళ్ళు. న్యాచురల్ గా చేసిన యెస్. అప్పుడు. మనమంతా అంతే. ఆర్టిఫిషియల్‌కొచ్చేసాం. ఎందుకంటే పండిపోయిన చింతపండుని తీసుకొచ్చి అంటే పండబెడుతున్నారు కదా! ఇట్స్ నాట్ అవును. నైస్. యాహ్! సో నేచర్‌కి మనం ఎప్పుడు కూడా దగ్గరుంటే బావుంటుందనేది హ్మ్. నాకనిపిస్తది. అదే. నీకు మనం నీకు ఆహ్, నీ మటుకు నువ్వు సాయి హ్మ్. ఇప్పుడు మొన్నెళ్ళొచ్చావు కదా. అవును. అంటే నేచర్‌కి దగ్గరగా అలా తిరిగి తిరిగి వచ్చావు. అన్ని ఊర్లన్నావన్నావు. ఆ, విలేజ్ ఏరియాకి అవును. వెళ్ళొచ్చావు కదా. అవును. ఆ స్మెల్ కానీ అబ్బా! ఇక ఈ టైంలో ఇంకా ఈ బావుంటుంది. టైంలో ఇంకా బావుంటది. అని ఆ సంక్రాంతి టైంలోనే అప్పుడు కొత్త కొత్తగా చిగురు. అసలు హ్మ్. ముగ్గులేయడం గాని, ఆ ఫ్రెష్ మట్టి స్మెల్ ఆ! ఉంటది చూసారా? అసలు ఎంత ఇప్పుడేమో బావుంటది. ఈ వేప వేప చెట్లు చెట్లు, ఉగాది ఆ! అంటే మామిడికాయలు. మామిడికాయలు మామిడికాయల స్మెల్. ఇప్పుడే హ్మ్. తేనెటీగలు ఇప్పుడే వస్తాయి. అవును. అన్ని ఊర్లలో అన్ని ఇప్పుడే అన్ని ఆ, పుడకనే స్ప్రింగ్ వచ్చినట్టు మన అన్ని ఉగాది పుడతా ఉంటాయి. సో రియల్‌గా అది ఆ ఎంజాయ్‌మెంట్ ఊర్లలో బావుంటది ఉగాది టైంలో గాని. అవును. సిటీలో ఏంటంటే లైఫ్‌కి అలవాటు పడిపోయి ఆ దుమ్ము ధూళికి అలవాటు పడిపోయి ఇంకేది కానీ అంతా మనకి రన్నింగ్ రేస్ లాగానే అనిపిస్తది అక్కడ. లక్కీగా ఏంటంటే మన డాలస్‌లో ఆ, వేపు ఫ్రెష్‌దొస్తుంది. దొరుకుతా ఉంది ఇప్పుడు. యెస్. నేను వచ్చిన టయానికి ఇప్పటికి చాలా ఇప్పుడు డిఫరెన్స్ కాకరకాయ ఉందండి. ఏసేదాన్ని. ఆ, ఇప్పుడు రియల్‌గా రియల్ గా కానీ మధ్యలో నేను ఇండియా నుంచి తెచ్చుకునేదాన్ని. తెచ్చుకోవడం. హ్మ్. అది అట్లా చిన్న చిన్న జిప్ లాక్స్‌లో అవును. పెట్టి ఫ్రీజ్ చేసేదాన్ని. ఆ, ఫ్రెండ్స్‌కి కూడా ఇచ్చేదాన్ని. ఓకే. ఇప్పుడు ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రెష్‌గా ఎంతైనా ఏసుకోండి. ఏసుకోండి. ఓ వేస్తాం. $2కి ఆ, $2కి $5కి ఏసేసుకొని చేదు చేదు చేసినా ఏది అన్ని చేసినా హెల్త్‌కి పువ్వులు మంచిది. దొరుకుతున్నాయి. చెరుకు ఏది గడ కావాలంటే ఏ అన్ని. నేమ్ ఇట్ ఆ, డాలస్‌లో దొరకదు. దొరకందేం లేదు. సో
మేము బ్రతక సార్ మన శ్రోతలు కూడా అంతా డలాస్ వాసులే కాబట్టి ఉమ్, మనకి చాలా స్టోర్లు ఉన్నాయండి, ఎక్కడైనా ఎన్నియన్ దొరుకుతుంది. స్టోర్లు ఎస్, అన్నీ ఉన్నాయి. అన్ని ఓకే. చోట్ల మనకు దొరుకుతాయి కాబట్టి మీరందరూ ఎంజాయ్ చేస్తారని, అంటే చేసేసి ఉండొచ్చు కానీ మేము లేట్గా వచ్చాం, కానీ నెక్స్ట్ ఇయర్కి ఇది మీకు పనికొస్తుంది. అవును. సో ఏదన్నా సరే మనస్ఫూర్తిగా చేయండి, ఉమ్, నచ్చింది చేయండి. అంతే. సో మరి పంచాంగం ప్రకారం వెళ్ళకండి, ఎందుకంటే అది మన ఆ భయంతో సగం జీవితం అయిపోతుంది. కదా, అదే పంచాంగం అనగానే అవసరమా, ఏదో వింటాం, ఆ రోజు వినాలంట, మళ్ళీ ఎందుకు పెద్దవాళ్ళు చెప్తారు, పంచాంగ శ్రవణం చేయాలి అంటారు. కంపల్సరీ సాయంత్రం ఉమ్, వినండి. మంచి అందులో కానీ మంచి బాగా చెప్తా, బా సూపర్ ఆ, సూపర్ గా ఇది ఉండదు, అదే. నెగిటివ్. ఎవరికైతే నెగిటివ్ కూడా వాళ్ళు మంచి జరుగుతుంది, అవును. ఇదేంట్రా బాబు ఇలా జరుగుతుంది ఏంట అంటే మనం చూస్తుంటాం కదా, వీడికి ఎలా ఉంది మన ఇంట్లోనే చూస్తాం కదా. అదే అదే. సో ద ఫ్యాక్ట్స్ ఇస్ డిఫరెంట్. అవును. రాసేవాళ్ళు ఏదన్నా సరే ఏదో అట్లా కొన్ని రాసిస్తా ఉంటారు, మనం వాళ్ళు కూడా అలా ఫాలో అయిపోతుంటాం, అంతే మనం చేస్తాం. చేస్తా ఉంటాం. సో సో నాకు అనిపించింది అది, నేను అవును. అలానే చేస్తాను. విన్నట్టు వింటారు, జరుగుతుంది కదా అంటారు. అదే సో వచ్చి లైఫ్ని వీ కెనాట్ స్టాప్. ఉమ్, సో లెట్స్ ఎంజాయ్. ఒక కొత్త సాంగ్ తోటి, ప్రైవేట్ సాంగే ఉమ్, మీకోసం అండి. ఓకే. ఈ పాట మీ అందరి కోసం అండి. కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలతో, మంచి ఆలోచనలతో, నెగిటివిటీ పోయి అందరూ పాజిటివ్గా థింక్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ పాట మీ మీ అందరి అందరి కోసం కోసం. అండి.
విన్నారు కదండి ఆ పాట. పాడిన వారు శిరీష. ఇది కూడా ప్రైవేట్ సాంగ్ అండి. లిరిక్స్ సుధీర్ కుమార్ గారు. సో మన లాస్ట్ టైం ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రైవేట్ సాంగ్స్ తీసుకున్నాం కదా, అవును. ఇప్పుడు కూడా అది ఎందుకంటే ప్రైవేట్ సాంగ్స్ లో చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుందని అవును, మేము లిరిక్స్ మోస్ట్లీ కూడా పిక్ చాలా చేసుకుంటున్నాం అనమాట. బాగుంటది. అవును. సో శ్రోతలకు కూడా ఏంటంటే మీకు కొత్త కొత్త పాటలు ఇలా వినిపించాలని ఉద్దేశం. సినిమా పాటలు ఎప్పుడు వింటుంటాం మనము, ఉమ్, కానీ ఇలాంటి ప్రైవేట్ సాంగ్స్ అనేది వెరీ రేర్గా మనం పిక్ చేసుకుని వింటుంటాం. కదా. సో కొంచెం మీనింగ్ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రైవేట్ సాంగ్స్ పిక్ చేస్తున్నాము. ఎందుకు నాకు సాయికి ఆ, ఈ సాంగ్స్ అంటే భలే చాలా ఇష్టం. బాగుంటాయి. ఎందుకంటే అంటే ఫీల్ గుడ్ Yeah. అలా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ మీనింగ్ అవన్నీ అర్థం చేసుకోవడానికి మన పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఒక పాట రూపంలో ఎవరన్నా మ్యూజిక్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. ఫాస్ట్ గా ఎస్, బుర్రకెక్కుద్ది అంటారు అంతే. చూసారా. సో అట్లా. ఏం చేస్తాము అనే దానికోసం అనమాట ఈ పాటని ఉమ్, మేము చేసుకోవడం జరిగింది. సో ఎట్లా అనంటే ఇప్పుడు ఉగాది కూడా కాంబినేషన్ ఆఫ్ 2 లెటర్స్ అంటారు కదా. అవును. ఉమ్, యుగము, అలానే ఆది. యుగం అంటే ఏజ్, ఏజ్. కరెక్ట్. ఏజ్ తో పాటు ఆది అవును. అంటే బిగినింగ్. మన బిగినింగ్. తెలుగువారి కానీ మన ఇండియాలో ఒక 6-7 స్టేట్స్ లో ఈ పండగ చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. సో మనకు తెలిసింది కొన్ని నేమ్స్ నేను చెప్తాను. గుడి పడవని మహారాష్ట్రలో చేస్తారు, మన వాళ్ళేమో ఉగాది అంటారు. అవును. అలానే కర్ణాటకలో కూడా వర్డింగ్ జస్ట్ స్పెల్లింగ్ ఒకటే, మన యు వాడతాము, వాళ్ళు వైయు వాడతారు. వాడతారు. అంతే. యుగ. కర్ణాటక ఆ, యుగం. యుగం. సో ఆ రోజు వాళ్ళు అంటే వాళ్ళ ఫుడ్ వేరేగా ఉంటుంది, మన ఫుడ్ వేరేగా, అంటే మన ప్రసాదాలు వేరే ప్రిపేర్ చేస్తాం అవును. కదా. డిఫరెంట్ గా ఉంటాయి ప్రసాదం. ఎందుకంటే నేను మన డిఎఫ్డబ్ల్యూ టెంపుల్లో అప్పుడప్పుడు వాలంటీర్కి వెళ్ళినప్పుడు అన్ని పండగలు చూస్తాను, అందరు ప్రసాదాలు తెచ్చి పెడతాంటారు. ఏ దినాలో అంటే వాళ్ళ స్టేట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చి. పెడతారు. మనం ఉగాది అనగానే చెప్తే చేతుల్లో ఉంటది ప్రసాదం. పచ్చడి. ఉగాది పచ్చడి అన్ని రకాలు, అంటే అవును. ఇట్స్ లిక్విడ్ గా. ఈ అంటే వేరే అదర్ కర్ణాటక హోలీగా బొబ్బట్లు అవి కూడా చేస్తారు. మన పోలీలు అంటారు అవును. కదా. సో మనం కూడా చేస్తాము, కానీ వాళ్ళని అంటే వాళ్ళకి ఒక డిఫరెంట్, అంటే ఎవరికి వాళ్ళకి ఒక ఫెస్టివల్, వాళ్ళ ఫెస్టివల్ ఉగాది ఆ పండక్కి వాళ్ళకి స్పెషల్ ఐటమ్. స్పెషల్ మన ఉగాది ఐటమ్స్ ఉంటది. స్పెషల్ ఐటమ్ మనకి. ఆ ప్రత్యేకమైన ప్రసాదం అని మనం పెట్టుకుంటాం సేమ్ చూసారా, బెల్లంతోనే అట్లా. చేస్తాం. అంటే అందరూ బెల్లమే వాడతారు, అది. డిఫరెంట్ ఇది రవ్వ అంటే వాళ్ళు ఐ థింక్ ఇది మేడ్ విత్ రవ్వ అనుకుంటా. సో అంటే మనకి వచ్చినది ఏంటి, మనం తెలుసుకున్నది ఏంటి, అంటే నేర్చుకునేది ఏంటి అనేది. సో నాకు అంటే నీ చిన్నతనంలో ఉగాదికి తుండ్రపని చేస్తుంటావు, అది కామన్. చేయకపోతే మనం కాదు కదా. చేసినట్లా అదే చెయ్యాలి కదా, చేస్తేనే కదా మెమరీస్ గోళ్ళ గొబ్బలెక్కి ఆ పీకుడు అంటే ప్రతి ఒక్కటి గోళ్ళెక్కంటే ఏమి రావు నిజంగా. ఇప్పుడు మనకున్న ఐటమ్స్ లో 50% గోళ్ళెక్కితేనే వస్తాయి. అంటే చెట్లెక్క గోళ్ళెక్కి చెట్లెక్కి చెట్లు ఎక్కాలి, సరే. లేకపోతే పెట్టగోళ్ళెక్కి, ఇలా షెడ్లు ఎక్కి పీకడాలు, పక్కోళ్ళు అరవడాలు చాలా ఉంటాయి అన్నమాట. ఉగాదికి మనం చేసే పనులు ఏంటి, నువ్వేం చేసావు చెప్పు. మెమరీస్ ఉగాదికి మీ తమ్ముడు క్యాలిక్యులేట్ చేయక వాయిస్ పక్కన పెట్టి నువ్వు చేసింది చెప్పు నాకు. మా తమ్ముడు తీసుకొచ్చాడు అన్న నువ్వు చేసి ఉండొచ్చు కదా అమ్మతో తిట్లు తిట్టడానికి. అమ్మతో తిట్లు తినడానికి ఏదో ఒకటి చేస్తానే ఉంటాం కదా. ఉగాది పువ్వు తెమ్మంటే మనం వేపాకు తీసుకొచ్చేసి, ఇదే కదా వేప పువ్వు అన్నావు, వేపాకు తీసుకొచ్చేసాము, అంతే చాలు. దీంతో చేసేమన్నావు మమ్మీని. వాళ్ళు ఏదే పువ్వు ఏదే అంటే దానికి నువ్వు వేప అన్నావు అంతే. నీమ్ తెస్తే నీమ్ అంతేనా? నీమ్ అంతే. మళ్ళీ అందులో ఏం పువ్వు కోసం మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి. ఓహో, చెట్టు ఎక్కడ అది పోయి మార్కెట్ లీవ్ కొనుక్కొచ్చావా? అదే చేదుకు వాడేసావేమో. అంతే. అంతే. అమ్మతో తిట్లు తినడం అయింది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ పువ్వు తీసుకురావడం అయింది. సో రెండు చేసి ఒకసారి చేయొచ్చు కదా. ఎక్కేయలేదు. సో నేనైతే చక్కగా మామిడి చెట్టు ఎక్కి కాళ్ళు బగాలు కొట్టుకోవడం, గీక్కోవడం, పండగ రోజుకేమో గీతలు గీతలు ఉంటాయి ఒంటి మీద. మా అమ్మ ఏమో కొత్త బట్టలు కదా, స్నానం చేసినప్పుడు అంతా మంటలు వచ్చేవి. ఎందుకంటే వేప చెట్టు వాకిట్లో ఉండేది, వెనకాలేమో మామిడి చెట్టు ఉండేది, రెండు ఈ గోడ ఆ గోడ ఎక్కేదాన్ని. వేప చెట్టు అయితే ఎక్కేసేదాన్ని, ఎందుకు అంటే చిన్నది ఎక్కి తుంపి కింద వేసేదాన్ని. వేస్తే మా చెల్లెలు లేదా అమ్మ అంటే నన్ను ఎక్కమనే వాళ్ళు, మా అన్నయ్య కొంచెం ఎక్కేవాడు కాదు. సో కింద వేస్తే
మా అమ్మ పాపం అంతా తీసి మళ్ళీ అదేమంటారు కడుక్కుని ఆ, ఆలపు సగం పోతుంది కదా, మళ్ళీ చాట్లోకి వేసి ఆ, మళ్ళీ దాన్ని చాలా చెరిగి చేసేదమ్ము, అన్ని చాలా చేసేదమ్ము. బాబోయ్, ఒక్కొక్క ఇదిగా అంటే పువ్వు పువ్వు లాగా పువ్వు తీసేది. మొగ్గ, దాంట్లో మొగ్గ ఉంటుంది కదా, అలా అవునవునవును. అలా రేకు అది వస్తుంది, తిడుతున్నా అంటే తినడానికి తిక్కగానే వాళ్ళం. రేకులు తీసేట ఫస్ట్ లో చిన్నప్పుడు, తర్వాత వదిలేసింది. కానీ చెట్టు ఎక్కడో మమ్మీ కోయటం, నీ కిందేయటం, మమ్మీ తీసుకోవడం, కడగడం మరి బాగా గుర్తు. వాకిట్లో బావి దగ్గర అన్ని కడగడం, ఆ నీళ్ళు బావిలో చిన్నప్పుడు. అంటే కొంత తర్వాత బోరింగ్లు అదే వచ్చినాయి. అదే అదే, ఫస్ట్ లో మాట బకెట్లో నీళ్ళు పట్టుకునేది, అవును. ఆ మంట మొత్తం తీసుకొని డిప్ చేసేది, దాంట్లోనే ఉండే పువ్వులు సగం వేస్ట్ వేస్ట్ వచ్చేది ఇంతే. అంతే. అట్లా అది మామిడాకులకి ఆ రోజే మామిడాకులు పెట్టము, ఉమ్, నెక్స్ట్ డే కావాలి కదా మామిడాకులు పెట్టము, అలానే పిందెలు మామిడికాయలు అది తులుపుడే. అబ్బో, అది అమ్మ పచ్చడి చేసేవారు, పులిహార చేసేవారు, మన ఈ పచ్చడి వావ్, ఆ? ఉగాది ఉగాది పచ్చడి. సో అన్నిటికి కావాలంటే చిన్న చిన్నవి వగరుండేవి. అదే బట్ ఇట్స్ గుడ్ మెమరీ. అంతే. ఇప్పుడు ఆ పని చేయలేను. చేయలేము. ఇక్కడ వేప చెట్లు కూడా లేవు తీయాలన్నా. వేప చెట్లు ఉన్నాయంట కానీ కానీ అది ఆ వేప కాదంటారు. అంటే మన ఊళ్ళో దొరికే ఆ వేప కాదు, కాదు. కానీ ఉన్నాయి. కానీ ఉన్నాయి, పువ్వు వేరే కూడా, అదే మొగ్గ ఆ, వేరే రకంగా పువ్వు రాదు, అది కాయలుగా ఉంటాయి. అది నేను కాయలుగా చూసాను, విచ్చుకుని అదే నేను అనేది మన వేప అదే చెట్లు మెయిల్ వర్షన్ ఆఫ్ వేప అంటారు. ఇంకొక పాట వేద్దామా, ఉగాది సాంగ్? ఎస్, లెట్స్. షడ్రుచులు ఉగాది మనకు అదే కదా, అదే కదా. కదా టాపిక్ ఈస్ దట్స్ ఇట్ సెల్ఫ్. रामयः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. చైత్రమాసపు సూర్యుడే చురు 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 చూసెనులే, తెలతెలవారే ఉదయంలో మిలమిల మెరిసెనులే, చిగురులు కొరికిన కోయిలలే కూకు కూకు పాడెనులే, పచ్చని పల్లెలు పరవశమై చిలుకలు తొడిగెనులే, మావి పూతను పూచే మల్లె రెమ్మలు విరిసే, ఇంతలో వసంతమొచ్చే రెండు కన్నులకు వర్ణాలిచ్చే, పుల్లా మామేడొచ్చే వేప పువ్వులు పూచే, ముంగిటే కళాపి చల్లి రంగు ముత్యాల ముగ్గులు వేసే, పువ్వులలో తీపి కారం చేదు ఉప్పు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది తెలుగోళ్ళ సంవత్సరాది. శుభకర మధుకర దినకర సురుచిర సుమధుర సిరివర గిరిధరాని తర హరిహర కర హర శశిధర కర కర పవహర మలహర శ్రీకర సురవర. శుభకర మధుకర దినకర సురుచిర సుమధుర సిరివర గిరిధరాని తర హరిహర కర హర శశిధర కర కర పవహర మలహర శ్రీకర సురవర. మంచు తెరని తెంచుకొచ్చే వెచ్చనైన రవి కిరణం, నీలి మేఘం నీలవాలే పైరు పంపెను ఆహ్వానం, గుమ్మ గుమ్మాన గున్నమావి తోరణాలు, గడప గడపల్లో శ్రీలక్ష్మి స్తోత్రాలు, పాడి పంటలతో అలరాడు మన ఊళ్ళు, పాల పొంగుల నురగలగల వెన్నీలో గిళ్ళు. పచ్చని చిగురుతో వెచ్చని వెలుగుతో పచ్చడి రుచులతో వచ్చే వచ్చలే ఉగాది వచ్చనిలే. పువ్వులలో తీపి కారం చేదు ఉప్పు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది తెలుగోళ్ళ సంవత్సరాది. ఆరు రుచుల అమృతములే తెలుగు తాయిలమే ఇదిలే, కమ్మనైన అమ్మతనమే మన
మనకు పంచే పండుగలే కొత్త పంచాంగ శ్రవణాల సందళ్ళు కోటి ఆశలతో మన రాశి ఫలితాల సీతారాముళ్ళ గాథల్లో సారములు రాధాకృష్ణుల లీలలు వింటుంటే మధురాలు శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్టవినాశాయ నింబకందలభక్షణం పావలోకనరాభీష్ట మధుమాససముద్భవ పిబామి శోకసంతాప్తం మమ శోకం సదా కురు. విన్నారు కదండి, షడ్రుచుల సమ్మేళనమే ఉగాది కదా. మనం ఉగాది పండగతో కొత్త బిగినింగ్స్, మా కొత్త ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలో, ఏంటది సంవత్సరం పేరు, విశ్వసునామ సంవత్సరంలో మొదలైంది. అవును. సో మనం ఈ సంవత్సరంలోనే ఇంకో పండుగ కూడా వస్తుంది కదా, ఉగాది ఈ అవ్వగానే. నెలలోనే ఈ వస్తుంది కదా, నెలలోనే కరెక్ట్ గా వస్తుంది, వారంలోనే మనకి వచ్చేస్తుంది రానువాది అన్నమాట. వస్తుంది కదా. శ్రీరామనవమి. సో మనకి రాములు అసలు వారి నాకు శ్రీరామనవమి అంటే పులిహార గుర్తొస్తుంది. పులిహోర, వడపప్పు, గుత్తిరట్ల, పానకం. పానకం, వడపప్పు, పులిహార, ఆ రాముల వారి కళ్యాణం దగ్గర అంతమంది జనాల మధ్య చూడడం, తొక్కిసలాట. తొక్కిసలాట చూడడం. ఆ తర్వాత నాకు బాగా గుర్తుండిపోయేది ఏంటంటే, ఆ పంతులు గారు ఆ ఆ మాంగళ్య మంగళ ధారణ చేసేటప్పుడు అందరికి అందరికి చూపించడం, ఇక్కడి నుంచే మనం అందరం దండాలు ఏం పెట్టుకుంటాం. చేస్తాం, తప్పదు. కొన్ని అంటే అంతమంది జనాల్లో కదా, అవును మనకి దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, లాస్ట్ లో అవును, లాస్ట్ లో అందరూ ప్రసాదాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతారు తోసుకుంటారు. చూసారా. అందుకని బెటర్ ఏంటంటే ఆ, దూరం నుంచి దండం పెట్టుకుని అంతే. రామ రామ ఆ, అనుకోవడం సరిపోతుంది. ఆ రోజంతా అన్ని గుళ్ళు వెళ్తానే ఉంటాము, అన్ని గుళ్ళల్లో శ్రీరామనవమి చేస్తానే ఉంటారు కదా Maximum కళ్యాణం. అన్ని టెంపుల్స్ లో ఉమ్, రాములవారి కళ్యాణం అంటే రాములవారి ఎక్కడ చేసిన టెంపుల్స్ అని కాదు, అవును అన్నదానం చేస్తారు, బీదలకు అవును. అన్నదానం చేస్తారు. ఉమ్, ఆ రోజు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. ఆ, రాములవారికి సాయంత్రం పూట ఉమ్, అంటే బిఫోర్ మన ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే కనుక ఉమ్, వాళ్ళు 2 o'clock మన ఇదంతా అయిపోయి 2 o'clock స్టార్ట్ చేస్తారు అన్నదానానికి. ఉమ్. 6 వరకు పెడుతూనే ఉంటారు మా కాలనీలో. అబ్బా, పులిహార ఇవన్నీ పెట్టి పానకం, పులిహార, వడపప్పు. అంటే సాంబార్ ఆ, రైస్, పెరుగన్నము, అవును. పాప అందరు గిన్నెలు తెచ్చుకునేవాళ్ళు. దద్దోజనం అన్ని. పెరుగు అంటే దద్దోజనం లేకపోయినా పెరుగన్నలో కలిపేవాళ్ళు వాళ్ళు. తాలింపు నేను నాకు తెలియదు. ఉమ్, ఉమ్, సాంబార్ రైస్ అంటే పప్పుచారు అన్నము, ఆ, ఇవన్నీ పెడితే వాళ్ళు ఎంత ఇష్టంగా తినేవాళ్ళు అంటే, అసలు ఒక తృప్తిగా తిని. పచ్చడి, ఆ, అప్పుడే మామిడికాయ, రోటి పచ్చళ్ళు ఏదో మామిడికాయ ఒకటి. ఉంటుంది కదా, చిన్న ఆ, ముక్కలు పచ్చడి, అవును. దోస ఆవకాయ అని, ఆ, ఇవన్నీ వాళ్ళు అప్పుడే దోసకాయ కూడా ఎంత బాగుంటది అసలు. ఫస్ట్ అప్పుడు లేతగా ఉంటుంది. లేతగా వస్తాయి, ఆ తొక్క కూడా చాలా లేతగా ఉంటది సో అప్పుడు కాబట్టి. పడతారు దోస ఆవకాయ, ఈ మ్యాంగో బా. ఇవి పెట్టేవాళ్ళు అనమాట. కాదు, మన పండగలన్నీ ఫుడ్ తోనే. అయ్యో, ఫుడ్ తో ఎంజాయ్ చేసేస్తుంటా. ఆ, మనకి అంటే ఆ ప్రసాదాలు, ఆ అనుభూతి మొత్తం ఆ పండగ వడపప్పు అలా అనేది, గుర్తుండిపోతాయి. పానకం అనేది కూడా రౌండ్ టైంలో మెయిన్ ఏంటంటే చల్లగా ఉండాలని పానకం ఇచ్చేవాళ్ళు. ఆ, అవును, వడపప్పు ఎండాకాలం మొదలైతుంది కదా చలువ అప్పుడే. కోసమే అవును. ఆ రెండు ఇచ్చేవాళ్ళు. ఉమ్, ఎండకి కంట్రోల్ చేసేది పానకం మనకి. బా, ఆ గ్లాస్ మిట్ట మధ్యాహ్నం అవును తాళి కట్టేవాడు రౌండ్. అవును. కానీ ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ఆ, సీతమ్మ వారు ఉమ్, రాముల వారిని వదలలేదు. కరెక్ట్ కదా, 14 సంవత్సరాలు ఆయనతోనే ఉంది. ఉన్నారు. ఎప్పుడైతే రాములు వారి ఉమ్, అంటే ఒక బీజం, ఆ, నెగిటివ్ బీజం అప్పుడు నేను నా అవసరం ఆయనకి లేదు అదే అనేది పక్క నెక్స్ట్ ఇది వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ ఇన్ హర్ లైఫ్ అన్నమాట. సో అంతే. ఇప్పుడు దాకా తన జీవితంలో ఉమ్, భర్త, అందుకని కదా భర్త అడుగు జాడల్లోనే పెళ్ళిళ్ళప్పుడు నడిచారు. కూర్చుడు రాముల వారి సీతారాముల వారి పటం పెట్టమంటారు. అవును. ఉమ్, అండ్ శివపార్వతులు ఈ ఆ, రెండే అవును. జంటగా. ఉమ్, సో ఈ రెండు కాంబినేషన్ తోటి ఆలోచిస్తే కనుక మైథలాజికల్ గా సమ్ రీజన్స్ ఉంటాయి. ఉంటాయి. భార్యాభర్తలు అనేది ఇద్దరు కలిసి ఉండాలి అనేది
సీత రాముడు ఏకపత్ని వ్రతుడు రాముల వారు. కానీ శివుడికి మాత్రం గంగ కూడా ఉంది ఉన్నారు. మొయ్యటానికి. కానీ కానీ పార్వతి శివపార్వతులు ఎందుకంటే ఇద్దరు అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు. అందుకని వాళ్ళిద్దరిని ఇద్దరు దేవుళ్ళని అలా గుర్తు సో చేసుకుంటాము. నేనైతే Plus- ఈరోజు చేసుకున్నాను పక్కా. అవునా? మేము కూడా అంతే. అంతే కదా, ఎందుకంటే తిన్నాము వడపప్పు, పానకం, పులిహార, వడలు, లేకపోతే వడపప్పుతో వడ అంటే అదే పెసరపప్పుతోనే వడలు. వడలు. సో కొంచెం స్వీట్ ఉమ్, సింపుల్ అవును. సరిపోతాం. ఈ వడపప్పు పానకం పెడితే చాలు చాలు. స్వామి వారికి. పానకం మిగతా ఉంటే మన అసలు కోసం చాలు. మన కోసం అనుకో. అన్ని మన కోసం. అంటే రాముల వారిని గుర్తు చేసుకుంటా నైవేద్యం కళ్యాణ- పెడతాము, తర్వాత ప్రసాదం మనం తింటాం. మన ఏంటంటే ఒక ఆన్లైన్ లో ఉమ్, కళ్యాణం చూస్తున్నాం అంతే. భద్రాచలం. అవును. కానీ నేనైతే గ్యారంటీకి వెళ్దాం అనుకుంటున్నాను కదా సాయి. భద్రాచలం ఏంటో నాకు కోరిక అట్లా ఉండిపోయింది. ఎప్పుడు వెళ్తానో ఏమో. ఆ రాముల వారు పిలుస్తారులేండి, పర్మిషన్ ఇస్తారు ఆయన కూడా. ఆయన పిలిస్తే బాగుండు అనిపిస్తుంది. అదే. కానీ అట్లా వెళ్ళేసి మళ్ళీ చిన్నప్పుడు మళ్ళీ ఆ గుర్తులు, ఆ బోట్లో వెళ్ళి ఆ, అలా తిరిగి వద్దాం, భద్రాచలం బా. వద్దాం అనుకుంటున్నాను. గోదావరి గోదావరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. రాముల వారే మనం ఎట్లాగో పిలుస్తారులేండి. ఈ పుష్కరాలు దీనికి వెళ్ళి రాలేదు కదా, కుంభమేళాకి. వెళ్ళలేదు కదా. సో ఉమ్. అక్కడ దాకా సరిపెట్టుకుందాం మనం. అదే. నేనైతే అనుకుంటున్నా. ఆ, కుంభమేళాక కుదరలేదు కాబట్టి సరే, మనం గుర్తు చేసుకుంటూ ఈ పాట వేస్తామా? డెఫినెట్ ఇష్టమైన పాట అండి. శ్రీరామదాసు సినిమాలోంచి ఈ పాట మీ అందరి కోసం అండి. స్టోరీ మొత్తం ఇందులో కనపడుతుంది. అది అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యముక్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి, ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. పాపా బమ పని బమ పని బమ పసని బమ పమ శ్రీరామ పాప పనీని పని సా సరి సని పమా పని మపమా, కోదండ రామ మపని సరి సాని పని పమ, సీతారామ మపని సరి 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 మరి సని పమా, ఆనంద రామ మా మారి మరి మరి సరి మా, రామ జయ రామ సరి మా రామ సపమా రామ పావన రామ. ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు, ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు,
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం చాలు బా అసలు ఆ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదనిపిస్తుంది గూస్ బంప్స్ వస్తాయి. కదా. సో ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్ట్ చేసిన శ్రీరామదాస్ సినిమా పాట పాడిన వారు శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్. యా యాజ్ ఈయన యాక్చువల్గా విజయ్ యేసుదాస్ కూడా మనకి ఆ, వాళ్ళ ఫాదర్ అవును, యేసుదా జే యేసుదాసా. అంటే టోటల్లీ ఆయన క్రిస్టియానిటీ నుంచి ఉమ్, అంటే క్రిస్టియన్ యాక్చువల్గా, ఉమ్, బట్ అయ్యప్ప పాటలు అనేది ఈయన జేసుదాస్. అయితే ఆయన పేరులోనే ఆ రానిచ్చేవాళ్ళు కదా, ఆయన ఒక్కరికి అయ్యప్ప టెంపుల్లోకి, ఉమ్, అంటే నేను విన్నది ఉమ్. అయ్యప్ప టెంపుల్లోకి వేరే వాళ్ళని ఎలవ్ చేయరు, కానీ ఈయన ఒక్కరు వెళ్తారు. ఎందుకంటే ఈయన టోటల్గా అయ్యప్ప సాంగ్స్ ఎన్ని పాడారు అన్ని పాడారు. బా So, డెడికేషన్. క్రిస్టియానిటీ నుంచి హిందూ మతం తీసుకున్నారు ఆయన. వావ్ అందరు రివర్స్ అదర్ ఈ మాత్రము నాకు చాలా ఇష్టం. మనకి ఆ. ఇక్కడికి వచ్చారు కూడా. వావ్. వచ్చినప్పుడు నేను చెప్పాను, నా చిన్నప్పుడు నేను కోరిక ఉండిపోయింది మిమ్మల్ని కలవాలని. నేను కలిసాను, బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను నా దగ్గర నేను. బా. సో మన ఎన్ఆర్యు గారు ప్రోగ్రామ్ పిలిచారు, ఓకే నేత్రాలయ దానికి పిలిచారు అనమాట. ఓకే. సో ఈ సాంగ్ గురించి ఒక్కటి మాత్రం చెప్పొచ్చు. రామదాసు అసలు ఆ మూవీలో చూస్తూ ఉంటే మనకి అసలు లోపల నిజంగా స్టోరీ ఇంత ఇదిగా ఉందని, ఆ ఎంత కష్టపడి టెంపుల్ కట్టిస్తే, అవును నిజాం టైం కదా అది. అవును. సో అంటే ఉంటారు కదా పక్కన వాయించే వాళ్ళు ఉంటారు కదా, భజనదారులు ఆ వాయించే వాళ్ళందరూ ఏంటంటే నెగిటివ్ గా ఆయనకి చెప్పడము, రామదాసు చేసేది మంచి పని అయినా కూడా ఆయన ప్రజల సొమ్ము తీసుకుని డబ్బులన్నీ వాడేసి మళ్ళీ జైలుకి వెళ్తాము. గోల్కొండలో జైలు రామదాస్ ఉంటుంది, జైలు ఇది ఉంటుంది అన్నమాట. సో గోల్కొండ ఫోర్ట్ లో ఉంటుంది. సో ఈ టెంపుల్లో తెలుసు కదా రాముల వారిది అంటే విగ్రహానికి అమ్మవారు ఎలా ఉంటుంది, సీతమ్మవారు ఎలా ఉంటుంది, ఒళ్ళో కూర్చుంటారు. చూడు ఆ ఒక్క ప్లేస్ లోనే నేను ఎంత చూసాను ప్రేమగా అయినా రాముల వారు ఆ సీతమ్మ వారిని ఒళ్ళో దగ్గర కూర్చోబెట్టుకొని, ఒళ్ళో అదే దగ్గర కూడా అంతే కాదు. కాదు, అంటే ఎట్లా అంటే బాడీ టచ్ ఇదిగా అనమాట. సో అక్కడ మాత్రము అది మనకి కనపడుతుంది. డెఫినెట్ గా మన జీవితంలో ఒకసారి మాత్రము వెళ్ళి చూడాలి. వెళ్ళైతే భద్రాచలం, అంటే యాజ్ ఎ తెలుగు ఇదిగా భద్రాచలం మాత్రము తప్పకుండా వెళ్ళి రావాలి. ఆ గోదావరిలో ఆ గోదావరి సెలయేరు మధ్యలో ఆ గుడిని చూడడం అంటే అసలు నేను వెళ్ళినప్పుడు కూడా ఆ సీన్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. చాలా ఆ బొడ్డున అది చూస్తూ ఆ గుడి బయట ప్రాంగణంలో ఎంత బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్. హైట్ మీద ఉంటుంది. ఉమ్, ముత్యాలు కూడా ఇప్పటికీ నిజాం అక్కడి నుంచే ఆ ముత్యాలు వెళ్తాయి వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తాయి ముత్యాలు, ప్యూర్ ముత్యాలు అదే. వెళ్తాయి. సో మనకి ఒక్క ముత్యం దొరికినా చాలా అదృష్టవంతులు. సో అంటే రంగురంగుల ముత్యాలు అప్పుడే చేశారు. ఆహా, అంటే నీలము అవును, అవన్నీ కలర్ఫుల్ గా రెయిన్బో. సో రాముల వారికి కళ్యాణం రోజు, ఆయన పుట్టినరోజు ఆ రోజే, ఆయన కళ్యాణం ఆ రోజే, నవమి రోజే జరిగింది. బా. సో ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్, అంటే ఆయనతో పోల్చుకోను కానీ రాముల వారితో పుట్టింది అదే రోజు, పెళ్లి రోజు కూడా అబ్బా. అయిపోయింది. మొన్ననే లాస్ట్ మంత్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. మార్చ్ 3 నా బర్త్డే అయిపోయింది, మార్చ్ 3 యానివర్సరీ కూడా అయిపోయింది. బా. చూడు రెండు అప్పుడప్పుడు రెండు అనుకుంటా. మార్చిలో అంటే వచ్చినాయి. అక్కడికి వెళ్ళకపోయినా పుట్టినరోజే పెళ్లి రోజు కూడా పెళ్లి అయిపోయింది. కానీ రాముల వారు అదే నక్షత్రంలో పాపం పుట్టారు, అదే నక్షత్రంలో ఆయన చేశారు కాబట్టి వాళ్ళకి అన్ని కష్టాలు వచ్చాయి. అయ్యయ్యో, రాముల వారు చాలా కష్టపడ్డారు జీవితంలో. ఆయన సుఖపడిన దానికన్నా కూడా కష్టపడింది ఎక్కువ. కష్టపడి పెళ్లి చేసుకున్నారు, అడవికి పోయారు. అంతే. అడవి నుంచి వచ్చారు, రాజ్యం ఏదో ఏదో అంటే మళ్ళీ మధ్యలో ఎవరో ఒకళ్ళు ఆ blame చాకలి చేయడం మళ్ళీ అపవారిని, అదే సీతమ్మ వారిని అక్కడేదో అక్కడ అంటాం. వదిలేసి వచ్చే సంవత్సరం వేరే చోటు భార్య అదే. తీసుకొచ్చి అదొక అపనింద అపవాదం వేసేసరికి సో, సీతమ్మ వారితో చెప్పలేక ఆ, తమ్ముడి ద్వారా లక్ష్మణుడి ద్వారా పంపిస్తాడు చూడు. అవును
ఈ మూవీలో ఎంత క్లియర్గా చూపిస్తారంటే అసలు అమ్మవారు అంటే సీతమ్మ వారు తన కష్టాన్ని భర్తకి చెప్పకుండా తన ఆయన గుండెలో ఆవిడ అర్థం దాచుకుని చేసుకుని తన గుండెలోనే వెళ్ళిపో దాచుకుని ఆ, భర్త చెప్పారు కదా, ఉమ్. నన్ను ఎందుకు పంపించారు అని అని. ఎప్పుడు అడగదు లేదు, కూడా. నన్ను అడవికి ఎందుకంటే అంటే వనవాసం. వనవాసం అంటే ఇక్కడ అంటే ఏంటంటే ఆ అట్మాస్ఫియర్ లో ఉంటే హెల్త్ కి మంచిది అన్నట్టు. ఆ, ప్లస్ మీకు అవన్నీ అంటే వదిన అమ్మ కదా, అవును. అలా చెప్తాడు కదా లక్ష్మణ్. ఎందుకంటే లక్ష్మణ్ మనం చెప్పడు. చూసిందే అదే డైరెక్ట్ గా ఎందుకు అనేది అడుగుతాడు పాప, అన్నని అడుగుతాడు కానీ అన్న కూడా ఏం చెప్పలేడు. చెప్పలేడు. అంటే కానీ లక్ష్మణుడు కూడా అన్న చెప్పింది వేదవాక్కు. అంతే, ఆ, ఒక్క మాట ఒక్క బాణం ఆ, అదే దీని మీద అందరు ఫాలో అయ్యారు. అవును, రాముల వారి కాలంలో అట్లా ఉండేది. అవును. సో ఇప్పుడు మనకి బాలరాముడు వచ్చేసాడు కదా, ఆ, తెలుసు కదా అయోధ్య. అవును. సో ఈ సంవత్సరం ధూమ్ ధామ్గా చేస్తారంట. ఆ, సో వెళ్ళడానికి కూడా ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఉమ్, ఎందుకంటే ఇట్స్ వెరీ టైట్. అంటే ఆ ప్లేస్ అంత మొన్ననే అంత హంగామా అయింది కదా, అవును. ఇప్పుడు కూడా హై లెవెల్ వాళ్ళే వెళ్తారు. కానీ ఈ సంవత్సరం నుంచి బాలరాముడికి కూడా ఉమ్, ఆ రోజు రాముల వారి ఇది కదా, ఆ, సో ఆ, అయోధ్యలో. అయోధ్యలో ఈ లాస్ట్ ఇయర్ కదా, అవును. ఈ సంవత్సరం కరెక్ట్ గా టైంకి రాముల వారు వచ్చేస్తారు. అదే అదే. బాలరాముడికి చేస్తారు. అబ్బా, సో మనం ఆన్లైన్ అయినా చూస్తాం. వెళ్ళే వాళ్ళకి అదృష్టవంతులు. ఆ, వాళ్ళు మా కోసం బ్లెస్సింగ్స్ కూడా అడిగితే అందరూ సో హ్యాపీ సర్వేజన అందరూ సర్వేజన సుఖినో భవంతు అనుకోండి చాలు, యా. అయిపోతుంది అంతే. సో మీకోసం అండి ఇంకొక పాట వేస్తున్నాము. మ్మ్. ఎందుకంటే మా టైం కూడా సమయం కూడా తక్కువ ఉంది. రెండు ఫెస్టివల్స్ ని కవర్ కవర్ చేశాం కాబట్టి. సో అందరికి నాకు ఒకటి బాగా నచ్చేది ఏంటంటే రాముల వారి కంటే రాముల వారి నామం ఎంతో పవర్ఫుల్, నామం. చాలా హనుమంతుడు హనుమంతుడు హనుమంతుడి రామ రామ ఆ, రామ అని ఆయన ఎక్కడలేని బలం. బలం వచ్చేస్తుంది. అది రాముల వారితో హనుమంతులు ఇద్దరు పోటాపోటీగా యుద్ధం చేస్తారు కదా. ఆయన ఓన్లీ శ్రీరామ, ఆయన బాణం ఏది వేయడు, ఓన్లీ శ్రీరామ నామమే రామనామంతో బాణమే. ఉంటే అన్ని ఆ, తీసుకుంటాం. అవును. అంతే. రామబాణం ఆ, ఎప్పుడైతే ఆయన రామబాణం వదిలాడో అప్పుడు శ్రీరాముల వారు కూడా తట్టుకోలేకపోతారు ఆ ఆయన పవర్కి. వెనక్కి తీసుకోలేకపోతాడు అదే ఆ బాణాన్ని. అంతే. ఎందుకంటే భక్తి. అవును. ఇప్పుడు కూడా మనం ఎప్పుడన్నా రాముల వారి స్తోత్రం చదువుతుంటే ఆ, ఇఫ్ యూ కీప్ ఆన్ సేయింగ్ మాట తడబడుతుంది. అవును. లాస్ట్కి వచ్చేటికే రామ ఉమ్, ఉమ్, రామ ఉమ్, రామ ఉమ్. రామ 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 మరా 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 అవుతుంది. అవుతుంది. అదే నువ్వు శ్రీరామ 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 రాస్తారు కదా అవును, అందరూ. కోటి కోటి నామాలు మా అమ్మమ్మ రాసింది. కోటినామాలు కోటి రాస్తాం నామాలు కదా, రాశారు. శ్రీరామ శ్రీరామ ఆ, శ్రీరామ అని రాసి అది తీసుకొని మళ్ళీ వెళ్ళి గుళ్ళో భద్రాచలంలోనే అంట. భద్రాచలంలోనే ఇస్తారు. ఎవరు వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు వెళ్ళలేకపోతే ఆ, వెళ్ళినప్పుడు ఇస్తే అక్కడ ఇస్తారు, ఆ పుస్తకాలు ఇస్తారు. సో ఇప్పటికి కూడా ఉన్నారు రామన్ రాసేవాళ్ళు. ఉమ్. మనం స్టార్ట్ చేస్తాం, మనం రాయం కానీ మనం లేడీ మనంతా మా అమ్మమ్మ ప్రతిరోజు తప్పకుండా అసలు స్నానం చేయంగానే మమ్మీ రాస్తారు, ఆ రాసేవాళ్ళు. పుస్తకంలో మమ్మీ రాస్తారు. మా మమ్మీ కూడా ఫస్ట్ ఉమ్. స్నానం చేయంగా ఫస్ట్ పూజ అవ్వగానే రాసుకుని రామకోట్ అసలు ఆవిడ ఆ వెళ్ళారు డిసిప్లిన్ భద్రాచలం వెళ్ళి మెచ్చుకోవాలి డాడీ నిజంగా. మమ్మీ వెళ్ళి వేసొచ్చారు. నాకు అది ఆ గుర్తుంది. డిసిప్లిన్ ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మనం బాబు. స్టార్ట్ చేసేంత వరకే పుస్తకాన్ని, తర్వాత ఏదో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అయ్యి. అది రావట్లేదు, నావిగేషన్ ఎక్కువైపోయినాయి అదర్ యాక్టివిటీ. ఓకే. సో సో ఈ మీకోసం ఈ పాట ఈ అండి. పాట అండి, ఎందుకంటే మళ్ళీ మనకు కొంత సమయం మాత్రమే ఉంది. సో ఏం లేదు, మేము యాక్చువల్ ముచ్చట్లు కూడా అని ఆ ఉద్దేశంతో మీ అందరితోటి ఇట్లా పంచుకుంటున్నామండి. మా చిన్నప్పుడు ఆ, కానీ ఇవన్నీ మెమరీస్ ఏంటంటే అన్ని ఇట్స్ మీతో ఫన్. షేర్ ఇదే అండి, మేము యా. సీరియస్ గా తీసుకోవట్లేదు. శ్రోతలు కూడా మీరు కూడా సీరియస్ గా తీసుకోకండి. మీ ఇట్స్ జస్ట్ మెమరీస్ కూడా మీరు గుర్తు తెచ్చుకుని మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే కోరికతో మా మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాం అండి. ఒక అంతే. పాట వేస్తున్నాం మీకోసం. సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పద పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం కోదండ పాణి ఆదండ కారణ్యమున కొలువుండే
జలధిలో మునిగే దాసరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం కమల నయనములు మునిగే పొంగే కన్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటలో దాచి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా ముదమున చేరడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్య శీల పరీక్ష అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక అనుమాన పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ లోకం నోటిక ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ అగ్గిలోకి దూకి అవమానముతో సతి అగ్గిలోకి దూకి అవమానముతో సతి నిక్కు తేలి సిగ్గుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మారోగగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటి మీటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగెను సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు. విన్నారు కదండి, అద్భుతమైన పాట. ఇంకొక మనకి 5 నిమిషాలు మాత్రమే ఉంది అదే లక్ష్మి కదా, గారు. అప్పుడే అయిపోయింది టైం. అదే కదా లవకుశులు ఈ పాట యాక్చువల్గా అది. రామాయణాన్ని ఉమ్, బాలరామాయణం తర్వాత వస్తుంది కదా. అవును. సో మొత్తం వాళ్ళ తండ్రి గారి గురించి కానీ వాళ్ళ ఆ తల్లి రామాయణం గురించి మొత్తం ఆ చరిత్ర మొత్తం అంతా ఒక ఆ, పాట ఒక రూపంలో సినిమాలో చూసాం మనం అవును, యాక్చువల్గా. వాళ్ళు వచ్చి రాముల వారి ముందు పాడతారు. పాడతారు ఎందుకంటే అప్పుడే ఆయన రియలైజ్ అవుతాడు అవును ఎట్లా అని. అంటే
తన సంతానం అనేది ఆ. అప్పుడు తెలుస్తుంది. లవకుశులు ఆయన కుమారులని వాళ్ళు చెప్పకుండా వెళ్ళి తెలుసుకుంటారు. వాళ్ళ నాన్నగారి దగ్గర పాడాలి, ఎందుకు ఇలా చేశారని వాళ్ళ నాన్న క్వశ్చన్ చేస్తారు. నిలదీస్తారు నిలదీయటానికి ధైర్యంగా. వెళ్ళి పాడతారు. ఒకళ్ళేమో ట్విన్స్ కదా, అవును. ఒకళ్ళేమో తండ్రి లాగా ఉండేవంట, ఆ. ఒకళ్ళేమో తల్లిలాగా, సీతమ్మ అబ్బా. లాగా. ఉమ్. అలా అంటే మనం అంటే మనం మన వినడం పెద్ద వరకే పెద్దవాళ్ళు చెప్పింది అంటే ఇద్దరు ఆ. పుడితే ఒకళ్ళు తండ్రి లాగా, ఒకళ్ళు తల్లిలాగా ఇట్లా ఉంటారు. ఇద్దరిని ట్విన్స్ ని అలా అవును. చెప్తారు ఉమ్, కదా. ఉమ్, ఉమ్, కానీ ఈ మూవీలో ఒక్కటి మనం తెలుసుకునేది ఒక్కటి ఉంటది. ఉమ్, ఇప్పుడు అపహరించబడారు అసలు రావణాసుడు, ఉమ్. అసలు పరమభక్తుడు శివుడికి అవును. నిజంగా. ఉమ్. ఇక ఎక్స్ట్రీమ్. అవును. ఆ? ఉమ్, అలాంటి ఆయన ఇలా ఇలా చేసేందుకు ఉమ్. సీతమ్మ వారిని తీసుకెళ్ళటం అనేది తప్పు. కానీ ఏంటి, అదే ఇందాక పక్క వైద్యాలు అన్నా ఆ, చూడు, ఆ, ఆ, సేమ్ ఆ. వాళ్ళ ఏంటంటే వాళ్ళ చెల్లె సిస్టర్ చెల్లెలు ఇలా ముక్కు చెవులు ఆ, కోసేశారనే కోపంతో అవమానంతో ఆ, ఆమె ఎక్కడికో వెళ్ళిపోయి, నువ్వు ఆమె అందంగా ఉంటుందని వర్ణన, అసలు ఆ అందానికి రావణాసుడు ఆ, అసలు అంత ప్రేమ అనమాట. ఆ, ఇప్పుడు మండోదరి ఉంది, మండోదరి ఎవరు అనుకుంటున్నావు? ఆ. ఎవరు? కప్ప. అవును. మండుకం ఆ, కప్ప. ఉమ్. ఆ? ఆమె కన్నా సీతమ్మవారి అందగత్తె కాదంట, మండోదరి చాలా అందగత్తె అనేవాళ్ళంట. బా. అంత అయినా కూడా ఏంటంటే ఒక నెగిటివ్ దని ఆయనకి ఇట్లా ఆవహించిపోయింది. అంతే. ఆయన పరబ్రహ్మడు అంటే వేరే బ్రహ్మకు కూడా. అదే చెప్తారు కదా, వేరే వాళ్ళ మాటలు, చెడు మాటలు ఆ, విని పక్కదోవన పడితే అది మాత్రం అందులో అవుతుంది. నీతి అనేది, ఆ, పక్కవాడి మాట వినకు, నువ్వు చేయాలకు నువ్వు చేయి. ఆ. ఎందుకంటే ఈ నీ పక్క వైద్యాల మూలంగా ఏమవుతుందంటే చెడు అనేది ఫస్ట్ మనకి బ్రెయిన్ లోకి అదే వెళ్ళిపోతుంది. నువ్వు చేసిన మంచి అంతా పోయింది. ఇంకా రావణాసుడిది ఇప్పుడు కూడా, ఇప్పుడు నేను శ్రీలంక వెళ్ళాం కదా, రావణ కాష్టం అంటారు ఉమ్, ఉమ్. ఉంది. అవును. నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చూసాను ఓకే. కదా, రావణ కాష్టం ఉంది. ఉమ్. అంటే కాలుతూనే ఉంటుంది అది. బా. దీంట్లో ఆ, మండోదరి అక్కడే ఉందంట. బా. ఎందుకంటే ఆ గుహ ఇది అవును. అంటారు. ఆ, సో ఆ, ఇప్పుడు ఏదంటే కాలుతుంది అంటే రావణ కాష్టం అంటారు. ఆ, ఆ. అంటే రావణ కాస్ట్ అనేది అట్లానే నడుస్తా అంటే ఉంది. రావణ వారు ఇచ్చిన వరం అది. ఆహా. యాక్చువల్గా నేను విన్నది రావణ వారి వరం అంటే ఎప్పటికీ ఉమ్. ఆమె సుమంగళిగానే ఉంటుంది. అవును. కాలిపోయిన తర్వాత సుమంగళి కాదని అట్లా. ఓ, అంటే కొన్ని చరిత్ర కాలిపోకుండా అలా ఎండ అవ్వకుండా అలాగే అందుకని ఆమె పునిస్త్రీగా బా. అయిన తర్వాత తీస్తారనేది ఒక ఆ, నానుడు. ఓకే. సో శ్రీలంకలో ఉంది అక్కడ ఆహా. మన రావణాసుడిది. బా. వాళ్ళు రావణాసుడిని పూజ చేస్తారు. ఆ, ఆ, మన రావణ్ అని కొంచెం మాత్రమే, ఓహో. అంటే టూ సైడ్స్. కలుస్తారు. సో అదేలే. మెయిన్ రావణాసుడు శ్రీలంక వాళ్ళది కాబట్టి కానీ శ్రీలంకన్స్. ఒకటి నేను చదివిన దాని ప్రకారం, లేకపోతే మనం ఆ, సినిమా ప్రకారం ఆయన రావణాసుడిని చంపేసిన తర్వాత కూడా అంటే అడుగుతాడంట రాముల వారు, మంచి రాజుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆయన అడుగుతాడు. ఆయన అంత ఏంటి, చాలా ఏజ్ పెద్ద రావణ బ్రహ్మ, ఈయన చిన్న, ఆయన రావణ గారు చాలా చిన్న. ఆహా, అయినా అంటే కూడా తెలుసుకోవాలి తెలుసుకోవడం, ఆయన జ్ఞానం. చేసిన దాంట్లో ఆ రాజు కింద చాలా మంచి చేస్తాడంట ప్రజలకి. ఆయన అవును, లంకలో లంకాపట్నం ఆ, అది. ఎందుకంటే విభీషణుడు కూడా ఒక ఇది అంటే రాక్షసుడికి ఆయన పుట్టడం మూలంగా అవి ఉంటాయి. అవును, నెగటివిటీ ఉంటుంది. సో అవి రావటం అయింది. అది కుంభకర్ణుడు ఆ, వాళ్ళకి. ఆ, ఈయనకు మాత్రము విభీషణుడు ఏంటంటే సంథింగ్ ఇది. ఆ, సో దాని మూలంగా ఏంటంటే దానివల్ల ఇది వేరే ఉంటుంది. అవును. సో ఎంత ఎంత నీతి ఏం చెప్పాలా, మంచి చేయాలనుకుంటే ఉమ్, చెయ్యి, చెడు చేయకు. అది అంతే. తెలుసుకోవాల్సింది అది. మనం అది. రామాయణం మొత్తం రాముడు సీత టైప్లో అవును. మనం తెలుసుకోదంటే మంచితనంగా ఉండు, ఉమ్, జీవితం సాఫీగా వెళ్ళిపోవాలి. అంతే. అంటే మనకు తెలుసుకునేది మనం చెప్తాము, చేసేవాడు చేస్తాడు. ప్లస్ అది కాకుండా ఆయనది మెచ్చుకోవడం అని కాదు, అపహరించేటప్పుడు కూడా ఆవిడ్ని తాకడంట. తాకలేడు ఆయన. ఆయన ఆమె తాకలేడు. చుట్టూ ఆ, ఆయన మొత్తం ఆ భూమినే తీసుకెళ్ళిపోయాడు గాని సీతమ్మ వారిని కూడా నీ టచ్ కూడా చేయలేదు. ఇష్టపూర్వకంగానే నేను ఆ, అన్న దీంతో అదే అదే చెప్తాను కదా, మంచి ఇంకా ఆయనలో ఉంది. అదే ఇప్పుడు ఎండ్ వరకు కూడా ఆయన మంచిగానే ఉన్నాడు. ఉన్నాడు. ఎందుకంటే శివుడిని పూజ చేసిన వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటారు. అవును. ఇప్పుడు ఈయన విష్ణు కదా, ఉమ్, ఉమ్. రావణ వారు విష్ణు అవతారం, ఆయన శివుడికి టోటల్ గా అంకితం అయిపోయారు. రావణ బ్రహ్మ. ఆ, సో అంటే ఆయన వ్యక్తిగతంగా రావణ బ్రహ్మ, ఆ, బ్రహ్మ తర్వాత ఆయన బ్రహ్మ అన్నారు. ఎందుకంటారు అది. సో రాసే ఆయన బ్రహ్మ అయితే ఈయన ఒక బ్రహ్మ, అంటే ఆ, మొత్తం సృష్టిని అవును. చేసి పట్టుకుని చేతిలో పట్టుకుని తిప్పాడు బా. రావణ బ్రహ్మ.
అంటే మనకి పేరెంట్స్ చెప్పింది మా అవును. డాడీ ఆ, చెప్పిందే నేను అదే షేర్ అంతే. చేస్తున్నాను కానీ ఉమ్, సో వాట్ ఎవర్ ఈస్ ఇన్ మై మైండ్ ఇస్ ఐ లెర్న్ ఫ్రమ్ మై డాడ్. అంతే. సో మమ్మీ డాడీ చెప్పింది ఐఎమ్ అవి షేరింగ్ మేము విత్ మీతో షేర్ చేసుకుంటున్నాం అండి. మీకేమన్నా మేము నేర్చుకున్నది, మేము కథలు విన్న దాని ప్రకారం మ్మ్. మీరు కూడా మీ మీతో షేర్ పిల్లలకి చేసు నేర్పించండి. మీరు సో కూడా అంటే మీకు తెలిసింది మీ పిల్లలతో ఆ, షేర్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కి అలా మన రామాయణం గురించి, రాముల వారి గురించి వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే ఉంది. ఇంకొక మంచి పాట వేసే ముందు హ్యావ్ ఏ వండర్ఫుల్ వీకెండ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం, కొత్త బిగినింగ్స్, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. మా తరఫునండి అలానే స్పాన్సర్స్ కూడా ఇదండి అంటే మా తరఫున కూడా శుభాకాంక్షలు చెప్తున్నాము. అలానే ఎవరైతే మా మెంబర్షిప్ తీసుకున్నారో అలా లైఫ్ మెంబర్స్ కానీ ఈవెంట్లు ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఇచ్చేసి మమ్మల్ని అందరూ ఆనందపరచండి. అది మళ్ళీ ఉగాది అంటే ఉగాది నవమి అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఏదో ఒక టాపిక్ తోద్దాము. మళ్ళీ కొత్త టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు సెలవండి. తీసుకుంటున్నాం. మీ ఆర్జే సాయి. నేను మీ ఆర్జే లక్ష్మి అన్నపూర్ణ పాలేటి. ఓకే అండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ వీక్. సైనింగ్ ఆఫ్. మళ్ళీ లాస్ట్ పార్ట్ కలుసుకునేంత వరకు సెలవు తీసుకుంటున్నాము. మేక్ ష్యూర్ ద పర్సన్ నెక్స్ట్ టు ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండి. ఈ పాట మీ అందరి కోసం. మా ఫన్ షోకి మీరందరూ విన్నారని అనుకుంటున్నాము. అంతే. మీరా శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవే మీరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవే మీరా, రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా. ముసి నగబుల రసిక శిఖామణులు, సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు, సగరిగ మనిదమని ముసి నగబుల రసిక శిఖామణులు, తాటకిట తకజణు తపస పరిచూపుల అసదృశ విక్రములు, తకజణు తకధిమి తకమే సమ్మీటి రోషపరాయణులు, నీదమ పమగరిగమ సరియవరను మత్త గుణోల్బణులు. క్షణమే ఒక దినమై, నిరీక్షణమే ఒక యుగమై, తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ, రామ కనవే మీరా, కనవే